స్పెషల్ అపీరెన్స్లో ఒక డజన్ మంది ఉంటారు. ఎవరిది ఇంపాక్ట్ఫుల్ రోల్ కాదు, జస్ట్ వచ్చి వెళ్ళిపోతుంటారు. సో కాంప్లెక్స్ అంటారు, నో క్లారిటీ అబౌట్ హౌ కాంప్లెక్స్ ఈజ్ ఫార్మ్డ్. శంబాలాకి కల్కికి మధ్య ఉన్న గొడవ ఏంటో నో క్లారిటీ. అసలు కాశీలో జనాల ప్రాబ్లమ్స్ ఏంటో నో క్లారిటీ. ఇంక ఇవన్నీ పార్ట్ 2లో చెప్తామంటే పార్ట్ 1 ఎందుకు బొక్కక 3 hours థియేటర్లో ఉన్నది జస్ట్ ఆ 13 minutes కోసమే అంటే ఐ వోంట్ అగ్రీ విత్ ఇట్. బట్ పార్ట్ 2 హ్యాస్ గ్రేట్ పొటెన్షియల్ టు ఎక్స్ప్లోర్. క్లైమాక్స్ ఏ గ్రేట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద మూవీ. సో ఇంకా జస్ట్ రెస్ట్ ఆఫ్ ద మూవీ ఒక బొక్క ఏముండదు, హై ఉండదు, ఏముండదు. ఎర్లీ మార్నింగ్ 6:30 AM షోకి వెళ్ళినా కూడా మొబైల్ చూస్తున్నారు థియేటర్లో. సో యూ కెన్ రియలైజ్ హౌ బోరింగ్ ద సీన్స్ వర్. ఐ డోంట్ థింక్ ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ టు ద మూవీ విత్ స్లో అండ్ ఎమోషన్లెస్ సీన్స్. సో క్లైమాక్స్ బాగుంది అనుకునే లోపల పార్ట్ 2 అని ఎండ్ అవుతుంది. సో బొక్కక థియేటర్లో అంతసేపు కూర్చున్నది మేము, అంత అబ్రప్ట్ ఎండింగ్ ఉంటే. ఇది నాగ్ అశ్విన్ ఇన్స్టా స్టోరీ. 4 years నేను చెప్పులు అరిగేలాగా సినిమా తీసానని చెప్తున్నాడు. బట్ ఆ 4 years కష్టం స్క్రీన్ పైన బాగా ప్రజెంట్ అయిందా అంటే లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. గ్రేట్ పొటెన్షియల్ ఉన్న స్టోరీని స్లో నరేటివ్ అండ్ ఎంగేజింగ్ లేని డ్రామాతో సావదింగాడు. వావ్, ఫెంటాస్టిక్, మార్వలెస్, స్టూపెండస్ అని చెప్పను కానీ ఒక డీసెంట్ ఎనఫ్ ఫిలిం అని చెప్తాను. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ మీరు రెస్టారెంట్లో ఒక బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నంత చిరాకు వస్తుంది. టూ స్లో విత్ నో ప్రోగ్రెషన్ ఇన్ ద స్టోరీ. ఒక హైలో క్లైమాక్స్ నడుస్తుంటే సడన్గా పార్ట్ 2 ఎండ్ అని పడిపోతుంది. ఇంకా థియేటర్లో ఉన్న ఆడియన్స్ ఎరిపుష్పాల అంత అబ్రప్ట్గా ఎండ్ చేస్తే క్లైమాక్స్. బట్ లాస్ట్ 30 minutes ఆఫ్ ద మూవీ ఈజ్ ఫెంటాస్టిక్, సూపర్, గ్రేటు. క్లైమాక్స్లో కమల్ హాసన్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే పిచ్చి పీక్స్ అంతే. బట్ నాకు నచ్చిన బెస్ట్ క్యారెక్టర్స్ ఏంట్రా అంటే అశ్వత్థామ అండ్ దీపిక పడుకునే క్యారెక్టర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఎంటైర్ మూవీకి ఈ 2 క్యారెక్టర్స్ సోల్ ఉంటాయి. రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని మీరు జస్ట్ నోటీస్ కూడా చేయరు. ఫుల్ లెంత్ క్యారెక్టర్ కాదు, బట్ హీ డిడ్ హిస్ పార్ట్ వెరీ వెల్. కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది, చాలా సీన్స్లో నవ్వుకుంటారు. అండ్ ఎంటైర్ మూవీకి కొంచెం రిలాక్స్ ఇచ్చేది, కొంచెం ఫన్నీగా ఉండేది ఈ క్యారెక్టర్ ఒకటే. ఇంకా క్లైమాక్స్లో ప్రభాస్ సర్ప్రైజ్ అండ్ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ కికాస్, చాలా అంటే చాలా బాగుంది. సో ఇట్ డిడ్ వెరీ వెల్. పోస్ట్ బాహుబలి సీన్స్ సలార్ అండ్ కల్కి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు మనం. మూవీకి హ్యూజ్ సెట్ బ్యాక్ ఏంట్రా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై సంతోష్ నారాయణ. అసలు నీరసం వచ్చేస్తుంది కొన్ని సీన్స్లో అయితే. ఎన్నో సీన్స్ని ఎలివేట్ చేయాల్సింది చాలా అంటే చాలా లోగా ఉంది మ్యూజిక్ అయితే మాత్రం. సో నాకు ఈరోజు రియలైజ్ అయ్యాను ఎంఎం కీరవాణి వాల్యూ ఏంటో. ఆల్ ఐ వాంటెడ్ టు సే జస్ట్ గో అండ్ విజిట్ ఇన్ నియరెస్ట్ థియేటర్, ఎంజాయ్ ద మూవీ. ఇట్ హ్యాస్ ఫ్లాస్ బట్ వర్త్ యువర్ టైమ్. గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.